తర్వాత ఆత్రేయ బ్రాహ్మణములో ఆడపిల్ల పుడితే అరిష్టంగా భావించారంట. అయితే మహమ్మద్ ప్రవక్త పుట్టడానికి మునుపు వారు ఆడపిల్ల పుడితే ప్రాణముతోనే ఇసుకలో దాచేసేవారంట. ఈ విధంగా స్త్రీని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. తర్వాత స్త్రీలను గురించి మేధావులు ఏమన్నారంటే, సోక్రటీస్ అనేటువంటి మేధావి ఏం చెప్పాడంటే, స్త్రీలు ఏ రంగములోనైనా సాధికారతను సాధించాలే కానీ ఇక ఆ రంగంలో వారిని అధిగమించడానికి పురుషుల వల్ల కూడా కాదన్నాడు సోక్రటీస్. ఒకసారి మన సోక్రటీస్ గారికి అభినందనలు. తర్వాత మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, సమాన మానసిక సామర్థ్యం కలిగిన చక్కని తోడు స్త్రీ అన్నాడు. ఈ విధంగా చూస్తే స్త్రీలు సమాజంలో రకరకాలైనటువంటి కష్టాలను, బాధలను, హింసలను అనుభవిస్తూ వారు అభివృద్ధి చెందుతూ పైకి వస్తూ ఉన్నారు. అయితే నేటి సమాజము స్త్రీలు నవ్వితేనేమో బుద్ధి లేదంటారు, ఏడిస్తేనేమో దరిద్రులు అంటారు, నలుగురితో కలిస్తేనేమో సిగ్గు లేదంటారు, నలుగురితో కలవపోతే ఈమె వంటది ముచ్చుడు అంటారు, బయటికి వెళ్ళి పని చేస్తే అసాధ్యురాలు అంటారు, ఇంట్లో ఉంటే అసమర్థురాలు అంటారు, ఉద్యోగం చేస్తే మగవాళ్ళతో పాటు చేస్తుందంటారు, చెయ్యకపోతే సోమరిపోత అంటారు, భర్తను బాగా చూస్తే మొగుడి మీద ప్రేమ అంటారు, భర్తను చూడకపోతేనేమో గయ్యాలంటారు, ఎక్కువ మంది పిల్లల్ని కంటేనేమో పని లేదంటారు, అసలు కనకపోతేనేమో గొడ్రాలు అంటారు. ఇంకా ఆనందం ఏముందండి, మొత్తం అంటానే ఉంటారు. సరే వాళ్ళు అంటారు, మనం వింటాము, ఎలాగైనా డెవలప్ అవుతాం. దాని గురించి కాదు, కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్త్రీలను గురించి మరి ఎవరు ఆలోచించినా ఆలోచించకపోయినా ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఆలోచించి మరి ఆదాముకి సాటి అయినటువంటి సహకారిగా స్త్రీని సృష్టించాడు. స్త్రీని సృష్టించటమే కాదు, స్త్రీకి చాలా బాధ్యతలను కూడా ప్రభువు అప్పగించాడు. స్త్రీని పురుషునితో సమానంగా చేశాడు, సహాయకారిగా ఇచ్చాడు, పరిచయం చేసే అనుమతిని ఇచ్చాడు. వారి జీవితానికి ఆత్మీయంగా ఎంత దూరమైన వెతకడానికి హద్దులు లేకుండా చేశాడు. స్త్రీలని బోధించేవారిగా, కాపరులుగా, పరిచారకులుగా దేవుడు వారిని సరిదిద్దినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలోనే స్త్రీల గురించి 2 గ్రంథాలు ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. ఎంత గొప్ప విషయం అండి! దేవుడు స్త్రీలని అంతగా ప్రేమించాడు. కాబట్టి స్త్రీలు అనేటువంటి వారు దేవునికి లోబడే వారముగా మనము ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మరి చరిత్రను సృష్టించినటువంటి స్త్రీలు 3 ఉన్నారు. ముచ్చటగా 3 గురించి చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా చరిత్రను సృష్టించినటువంటి స్త్రీ ఎవరు అంటే, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం గమనిస్తే అక్కడ దెబోరా అనేటువంటి ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. దెబోరా అనగా తేనెటీగ అని అర్థము. నిజానికి తేనెటీగ కుడితేనేమో భరించలేనంత నొప్పి ఉంటుంది, ఆ తేనెను తాగితేనేమో ఏమనిపిస్తుంది, ఇంకా వస్తే బాగా అనిపిస్తుంది. ఈ తేనెటీగ తేనెను తయారు చేయడానికి 60,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందంట. 1/2 కేజీ తేనెను సమకూర్చడానికి 1,44,000 పూలను సేకరించి తేనెను సమకూరుస్తుంది. ఎందుకు తేనెతో మరి తేనెటీగతో పోల్చారు అంటే, స్త్రీలు కూడా చాలా కష్టపడి పని చేస్తారు, ఎక్కువ సమయం పనిచేస్తారు, విశ్రాంతి అనేది వారికి ఉండదు, ఏ సమయంలో చూసినా అలర్ట్గా ఉంటారు. అందుకని స్త్రీలని తేనెటీగతో పోల్చినట్లుగా చూస్తాము. ఈ దెబోరా మరి ఈమె లప్పీదోతుకి భార్యగా ఉన్నది. ఈ లప్పీదోత్ అనేటువంటి ఆయన చాలా చాలా అసమర్థుడని చెప్పాలి. ఎందుకు అంటే, ఈ దెబోరా మరి సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉంది, ఓపిక కలిగిన స్త్రీగా ఉన్నది, లోబడే మనస్తత్వం కలిగిన స్త్రీగా ఉన్నది, విధేయత వినయము కలిగిన స్త్రీగా ఉన్నది, భర్త అడుగు జాడలలో నడిచేటువంటి స్త్రీగా ఉన్నది. ఒక మాటలో చెప్పాలి అంటే యోగ్యమైనటువంటి స్త్రీగా దెబోరా మనకి కనపడుతూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక